హలో పేదల మీద కూర్చున్నటువంటి భక్తులు మీరు త్వరగా యాదస్థలకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ వేద పండితులు వచ్చి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కావున మీరు త్వరగా రావాలండి. మీరు వస్తే ఇక్కడ పూజ కార్యక్రమాలు బిగిన్ అవుతాయి. త్వరగా రావాలి మీరు. గ్రామ ప్రదక్షిణం ప్రారంభమవుతున్నది. కావున పీటల మీద కూర్చునేటువంటి దంపతులు త్వరగా యాగశాల దగ్గరికి వస్తే గ్రామ ప్రదక్షిణలో పాల్గొనవలసి. కూడా బయలుదేరడం జరుగుతున్నది. కాబట్టి ఎవరైనా ఉంటే కూడా ఇంకా ఎవరైనా ఉంటే కనుక పీటల మీద కూర్చునేటువంటి దంపతులు త్వరగా ఆలయం దగ్గరికి యాగశాల దగ్గరికి రావాల్సిందిగా తెలియజేయడం జరుగుతున్నది. రెండు నిమిషాలు మీకు ఫోన్ ఇస్తాను. ఆయన బయటకు వేస్తారు చూడరు మమ్మల్ని. జాతవేదశం దేవం వాహంతి కేతవాః విశ్వాయ సూర్యం येन पावकचक्षुषा भुरञ्जन्तं जनाः अध्वर्यो आकादगारथेन सूर्यस्वजा मध्वायज्ञगौरमं जाते छद्रं देवानाः आनगिलाभिर्विदजगच्च वृत्रहन्नुदगा अभिसूर्या तरणिर्विश्व ఓకే అండి.
plants, huh? Hydro plant. లక్ష్మీ గణపతయే నమః లక్ష్మీ గణపతయే నమః అనే నామాన్ని జపిస్తూ అలా నిల్చోండి. వేద మంత్రాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. విష్ణవే నమః స్వదనాయ నమః విక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః దర్శనాయ నమః వాసుదేవాయ నమః ప్రసన్నాయ నమః రత్నాయ నమః పురుషోత్తమాయ నమః. నమస్కారం చేయండి. తదేవ లగ్నం దుదినం తదేవ బలం చంద బలం తదేవ బలం దేవ బలం తదేవ లక్ష్మీ యోగేశ్వర కృష్ణ యత్ర అక్షతం తీసుకుని ఓంకారం చెబుతూ ఒక్కొక్క రెండు చేతులు భూదేవి పేరు వేసి కళ్ళగద్దుకోండి. పృథివీశ్యామే నమస్కర్జే గోర్మో దేవతా సుతలం చందా ఆసనే వినియోగామృతేత్మయార్థుతాలోక దేవీ త్వం విష్ణునాథుతాయ మాందేవి పవిత్రం గురుజక్కవేయండి. మీ ఆడవారి ఎడం చేతి వైపు పక్క నుంచి వెనక్కి వేయండి. ప్రణవశ్యామరం బ్రహ్మనుజే పరమాత్మా దేవతా దేవి గాయత్రి ఛందా ప్రాణాయామే వినియోగ ముగ్గు పట్టుకుని ప్రాణాయామం చేయండి. అంగుళ్యాగ్రే నాటికాగ్రే సంగీతం వామనాధనం మగవారు నక్షత్రం ఎడం చేతిలో వేసుకోండి. ఓ పుష్పం కూడా వేసుకోండి. ఎడం చేతిలో వేసుకోవాలి పుష్పము అక్షతులు. కుడి చెయ్యి మూత వేయగలాగా కుడి చెయ్యి మూత వేసి కుడి తొడ పైన పెట్టుకోండి. ఆ చేతులు రెండు కుడి తొడ పైన కుడి తొడ. క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ కామ్యమోక్ష కామ్యమోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ యహ జన్మని పూర్వజన్మని జన్మ జన్మ మహోత్సవాంగ శుభకర్మణి సంపూర్ణ లక్ష్మీ గణపతి అనుగ్రహ కటాక్ష పరిపూర్ణ సిద్ధ్యర్థం మమ జన్మలగ్న స్థిత ఏకాదు శుభయోగ శుభఫల అవాప్తి సిద్ధ్యర్థం సూర్యగ్రహ ప్రసాదేన శరీరే వాతపైత్య శ్లేష్మాది త్వగస్థి ఫల సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య పశువస్త్ర గృహోపకాల ధాకిని సర్ప స్వాపద దస్యు శత్రు ఉపద్రవ ఉపఘాత సర్వేష శ్రీ లక్ష్మీ గణపతి
శ్రీలక్ష్మీ గణపతి అనుగ్రహేణ శుభయోగత ప్రాప్త్యర్థం శివ విష్ణువాది సకల దేవత త్రయాన్నిక ఈ రోజులుగా ఇది బుధవారం రోజున మనం ప్రతిష్ఠ చేసుకునేంత వరకు ఈ సంకల్ప ప్రమాణం చేత విఘ్నాలు లేకుండా ఈ కాపదునికి మా గ్రామానికి మా శుభమోహోస్తు స్వామివారి గల దోషులు చూపించండి. స్వామి జనవజగన్నాథయావత్తో జామసానగో లోపలికి మలుచుకోండి. ఇష్టకామ్యార్థసిద్ధిలో భవ. చక్కగా శిరస్సు వంచి కళ్ళు మూసుకుని గణపతిని మనస్సులో ధ్యానం చేయండి. అగజానన పద్మార్కం గజానన మహన్నిషో లక్ష్మీ గణాధిపతయ నమో నమః. కళ్ళు తెరిచి స్వామివారిని చూసి దండం పెట్టండి. ధ్యాన నమస్కారాన్ని సమర్పయామి. అక్షతులు వేయండి ఒక్కసారి. ఆసనం సమర్పయామి. సింహాసనం సమర్పయామి. నవరత్న చరితం పాదయో పాద్యం సమర్పయామి. శుద్ధ ఆచమనయం సమర్పయామి. దేవస్య గృహే మనయో వసంతి స్నానం సమర్పయామి. దూది వస్త్రం యజ్ఞోపవేతం తెచ్చుకున్న వారు వేయండి. లేని వారు పసుపు కుంకుమ వేయండి. మగవారు అక్షతులు ఆడవారు పువ్వులు. మగవారు అక్షతులు ఆడవారు పువ్వులు తీసుకోండి. గం గణపతయే నమః. గం గణపతయే నమః అనుకుంటూ పశువు గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గణపతయే నమః. ఓం గణపతయే నమః. ఓం గణపతయే నమః. మీకు 2 అగరబత్తులు ఇచ్చారు. అగరబత్తులు వెలిగించండి అమ్మా. దీపానికి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ గణాధిప వక్రతుండ మహాకాయ కోటి సూర్యమే దేవ సకల కార్యేషు సర్వదా స్వామిని మనస్సులో ధ్యానం చేసుకుని ఏతత్ శుభముహూర్తంలో గణపతి దగ్గర మగవారు 2 అక్షతలు తీసుకుని మీరు వేసుకుని మీ ఆడవారికి వేయండి. పక్కన మీ సంతానం ఉంటే వాళ్ళకు కూడా వేయండి. తద్దేవతా ప్రదానం గృహామి. పుష్పాన్ని తల్లో పెట్టుకోండి ఆడవారు. గణాధిపతి దేవతా ప్రధాన దాంట్లో అందువల్ల పళ్ళు ఎత్తకండి. తమలపాకు మాత్రం పైకెత్తి పెట్టండి. యజ్ఞమాయంతరేవాస్తాని ధర్మాన్ని ప్రథమాన్యాజన్నాగం మహిమానస్సంతయత్రపూర్వేషాధ్యాసంత్యనమావం జనార్దనాజనమావం ఉపేంద్రాజనమావం మలయనమావం శ్రీకృష్ణాజనమావం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమావం నరాజనమావం
వేద వేదాంగరూపాయ నమః ఓం సర్వమంగళస్వరూపాయ నమః ఓం దివ్యమంగళ విగ్రహాయ నమః ఓం చతుర్వేద పురుషాయ నమః ఓం దీక్షాపరాయణాయ నమః ఓం సర్వమంగళ ప్రదీపకాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం జగదానందకారకాయ పారణం జనిత్రం నతంద్రక్షాగం జనమేధాచాస్తానంద దేవానామోజ ప్రథమ జగ్గుప్చేతతో విభర్తి దాక్షాయినగ్రహరణ్యగ్రహదేవేజ గృణతే సాయంత్రం నుంచి దీని ప్రవేశం జలాదివాసం చేయాలి కదా ముహూర్త శుభ ముహూర్తకాలే సూర్యాదీనాగ్రహాణం అత్యంత అనుకూలిత సిద్ధిరస్తు తెలియదు కదా కరెంట్ ఆగిందా ఏమాగింది ఆనుకూల్యలాభల సిద్ధిరస్తు దండం పెట్టుకోండి. సంపూర్ణ శ్రీ లక్ష్మీ గణపతి దివ్య విగ్రహ ప్రథం పంచగవ్య పూజ మధ్య వేలతో నేను ముట్టుకోనేశ్వరుడు మీ అందరికీ కూడా తెలియజేశాం. ఈసారి పంచగవ్య ప్రార్థన అనేటటువంటి ఉత్సవం జరుగుతోంది. ఈ పంచగవ్యే ప్రార్థనం పంచగవ్యస్య దహత్యగ్ని నివేదనం. ఏమిటి మంత్రానికి అర్థం అంటే యత్వగస్తి కృతం పాపము, మానుష్య జన్మ ఎత్తగానే లోపల ఉన్న అస్థికల పూల మీద పెడతాంట పాపము ముద్దని పెట్టి నువ్వు భూలోకంలోకి వెళ్ళాక దేవతల యొక్క ఉత్సవాలు దేవతాము అనే ఒక ఆశీర్వచనం చేశాడు. అంచేత యావు నుంచి ఉద్భవించిన 5 ద్రవ్యాలు ఎప్పుడైతే మనం తీసుకుంటామో ప్రతిష్ట చేసే అధికారం నీ దంపతులకు వస్తుంది. అటువంటి క్రతమే పంచగవ్య ప్రాసన. అలాగే సాక్షాత్తు లేచినేసరికి వెంటనే వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. విష్ణుమూర్తి గొప్పంటే విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు గొప్పంటే బ్రహ్మదేవుడు అనుకున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి విశేషిస్తుడు మీ ముందులో ఎవరు గొప్పదే తెలుస్తారు. ఎలా తేల్చాలి అంటే ఈశ్వరుడు ఎప్పుడు
ఉంటాడు అనేది తెలుసుకోవాలి. ఆయనకి తండ్రి లేను, ఎక్కడో ఒక చోట నేను మూలాలు ఉంటాయని చూద్దాం అనుకున్నాడు. వెంటనే ఒక విశేషం విద్య ఆయన ఈశ్వరు గురించి తెలుసుకోవాలి అనుకున్నవారు 14 లోకాలని వెళ్ళి అడగండి. 14 తిష్టతి మామకే ప్రాసనం పంచగవ్యస్య ఎలాగైతే అమృతం పుట్టిస్తారు దర్భ చేత ఇప్పుడు 5 ద్రవ్యాలు కూడా నారాయణాయ శ్రీ లక్ష్మీ గణపతయే నమో నమః ఆయత్తేన పాంచంద వెనక్కున్నాడు కొంచెం 5 ఎంత ఉండదు అక్షదాన్ని సమర్పయామి వత్సహిత గోమాత్ర దేవతాభ్యో నమః. అన్నా గోమాత్ర దేవతాభ్యో నమః.
హరివల్లభే. తర్వాత కుంకుమ వేయండి. సమర్పయామి. పుష్పం వేయండి. పుష్పే శ్రేష్ఠ తేజస్స సోమన సత్వం జనిత్యతః. పుష్పే ఫలం ధ్రువం పుష్పే స్థితా సమనః సదా. పుష్పాని పాందో. ఒక్క నేల చుక్క వదిలిపెట్టండి. ఒక్క నేల చుక్క వదిలిపెట్టండి. అఖండ దీపం వెలిగించు. అమ్మ అందరూ కూడా యాగశాలకు వచ్చి లోపలికి వచ్చిన వారు బయట వారు కూడా దండం పెట్టుకుని చెప్పండి. మమ దివ్య ప్రతిష్ట మహోత్సవాంగ శుభకర్మణి అలివేలుమంగ పద్మావతి సమేత జ్యోతిష్ ప్రతిష్ట మహోత్సవ శుభకర్మణి విఘ్న నివారణ ప్రవేశ అనంతరే అఖండ జ్యోతి దీపారాధనం ప్రతిష్ట. పవన్ గారు అమ్మా ఈసారి ఈ గట్టు మీద చిల్లర లోపల వేయాలి. మూగుడ్లో ఆ ఒత్తు మీద మంట మీద వేయండి.
అఖండ దీపారాధన ముహూర్త శుభముహూర్తోస్తు. జాగ్రత్తగా వేయండి, మీద మంట మీద వేయండి, జాగ్రత్తగా వేయండి. అఖండ దీపారాధన ముహూర్త శుభముహూర్తోస్తు. బయట చేసేసి లోపల పెట్టడం ఉత్తమం. మా చిల్లర వేష అక్షతులు వేసిన వారు అలా పశ్చిమ ద్వారం నుంచి మీరు కూర్చున్న చోటుకు వచ్చేసేయండి. బయట అంకురార్పణ జరుగుతుంది. ఒక్కొద్దు నేను ఇస్తున్నాను కదా ఇక్కడ. సాయంత్రం నుంచి మీరు చేసే ఆరాధనలకు వచ్చి అంకురార్పణ చదువుకోండి. ఇక్కడే కంగారు పెట్టండి బాబు. ద్వారాల్లోంచి కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ దేవాలయం కట్టాలనుకుంటున్నారో అక్కడ సాయంకాల సమయంలో వెళ్ళి పండితులు అలాగే కూర్చునేటటువంటి దంపతులు వెళ్ళి గుణపంతో భూమి తవ్వి ఆ గొల్లగా ఉన్నటువంటి భూమి కట్టాలి. దేవాలయము, గృహము, శ్మశానము ఈ మూడు ఎలా కట్టుకోవాలో మన పూర్వీకులు ఈ నవధాన్యాలతో చెప్పేశారు. మనకి వేసిన ఒక్క రాత్రికి మొలకలు వస్తే దేవాలయం, రెండవ రోజు రాత్రికి వస్తే గృహాన్ని, మూడవ రాత్రికి వస్తే కైలాస భూమిని కట్టుకోమన్నారు. అయితే ఇప్పుడు మానవావళిలో ఉన్నటువంటి ప్రదేశాలు కానీ ఉన్నటువంటి గ్రామ మధ్యలో మనం ఎక్కడైనా దేవాలయాలను నిర్మించుకోవడం సాధ్యపడదు ఈ రోజుల్లో. అంచేత మన పూర్వీకులు ఏం చేశారు, కలియుగ ప్రారంభం చేత వచ్చే కొన్ని కర్మల చేత దేవాలయాలు నిలబడాలి అని చెప్పి ఆ దేవాలయాలు ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నప్పుడు ఈ యొక్క అంకురార్పణ పూజా మహోత్సవం చేస్తారు. అంకురాహ అంటే విత్తనాలు. ఈ 3 రోజుల పాటు దీనికి పూజ చేసినట్లయితే మన దేవాలయం ఎక్కడైతే నిర్మాణం చేసుకుంటున్నామో ఆ దేవాలయాన్ని ఉత్తమ భూమిగా తీర్చిదిద్దిన వాళ్ళు అవుతా అంటే మనం అందరం కూడా. దానికే నహంలో కానీ కళ్యాణంలో కానీ చేస్తే 5 పాలకిలే పెడతారు. ప్రతిష్ట కానీ ఏదైనా యాగం కానీ చేస్తే 9 పాలకలతో పూజ చేస్తారు. ఈ 9 పాలకలతో పూజ చేసినటువంటి ఉత్సవాన్ని చూసినట్లయితే చేస్తారో ఆ గ్రామం అంతా కూడా ధాన్యానికి తినడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాపాడేటటువంటి దేవతాయ నమః, నవపాలిక దేవతాయ నమః అనుకుంటూ జరిగేటటువంటి ఉపచార పూజల్ని చూస్తూ ఉండండి. పంచబాలికాధిష్టాన దేవతాభ్యో నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. నవరత్నగైర స్వర్ణ సింహాసనార్థం అక్షతాం సమర్పయామి. అవగానే వస్త్రం వస్త్రేక్మార్థం పుష్పాక్షదాం సమర్పయామి. ఆయుష్యమగ్రియం ప్రథమం చ శుభ్రం విఘ్నాపవేతం ఫలాపేత్యం ఉపదాన పూజాం సమర్పయామి. బ్రహ్మ ప్రజాపతయే వాచుర్ముఖైరంజకం. ఓం భోః బ్రహ్మాణమావాహయామి. ఓం భవాః చతుర్ముఖమావాహయామి. ఓం గంధ్వాః హిరణ్యగర్భమావాహయామి. ఓం భోద్భవస్సువా ఇంద్రమావాహయామి. ఓం గంధ్వా స్వరూపిణమావాహయామి. ఓద్భవస్సువా వరుణమావాహయామి. శశనం నిశాకరం చైవ
నవపాలికాధిష్టానోపచార పూజయాజ భగవత్ సర్వాత్మగా ఏతత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. పరమేశ్వర సుప్రేనాథు. ఆ పాలికలకి దండం పెట్టుకుని చెప్పండి. ఆయుద్దేహి ఆయుద్దేహి యశోదేహి యశోదేహి శ్రియం శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ పౌత్రదేవత స్వరూప నవపాలిక మూర్తయే నమో నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. శిరస్సు వంచి మనస్సులో ధ్యానం చేసుకుని 3 రోజుల పాటు ప్రతిష్టకి అంకురార్పణ చేశాం కనుక మా దేవాలయాన్ని ఉత్తమ భూమిగా, మా దేవాలయాన్ని ఉత్తమ దేవాలయంగా, మా స్వామి విగ్రహానికి సకల షోడశకరులు ప్రతిష్ఠింపజేసి మమ్మల్ని మా గ్రామాన్ని రక్ష చేయండి సుమా దేవతల్లారా. ఈ 3 రోజుల ప్రతిష్ఠారయామి. మా ఆడవాళ్ళు పైకి లేవండి. పేట్లు ఆ గణపతి పూజ అయిన తర్వాత శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమం చేశారు. శుద్ధి అంటే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పూర్వోక్తజంగల విధానేన పూర్వగోత్రోక్త ఆయుః ఆరోగ్య ఐశ్వర్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ
పురుషార్థ ఫల చంద్రగ్రహ ప్రసాదేన మనస్సంకల్ప యోగ్యత ప్రాప్త్యర్థం అంగారక ప్రసాదేన రుణబాధ సద్బుద్ధి యోగ్యత సిద్ధ్యర్థం బృహస్పతి ప్రసాదేన విద్య వివాహ ఉద్యోగ ప్రదప్రదస్తివే సాంగం రాయుధం వాహనం దదక్యవగ్నే పుత్రపరివారసమన్వితో సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే సమచతురస్రాకార మండలాదనస్థితే మమానుకోన్ యజమానస్య మనస్సంకల్పయోగ్యతా ప్రదానమరహిత్యర్థం చంద్రగ్రహస్య శానాప్రోద వినోభవాండక్షరాణి వేదాని సాగం దాయుధం వాహనం దదక్యవగ్నే పుత్రపరివారసమన్వితో సూర్యగ్రహస్య దక్షక్షత్రం వయస్వామం ప్రజాపాతి దేవీరభిష్టాయ ఆపో భవంతు వేదయే రసి సముద్రస్య త్వాక్షిత్యామున్నాయామి నమోऽस्तु సర్వేభ్యో ये केचा पृथिवी मनो సాంగం దాయుధం వాహనం దదక్యవగ్నే పుత్రపరివారసమన్వితో సూర్యగ్రహస్య నైరుతిస్థితే మమానుకోండి షట్పథ నివారణ ద్వారా సాంగం దాయుధం దవ్యదిగ్భాగే ధ్వజాకార మండలాదనస్థితే మమానుకోండి పితృశాపపరాయణ ద్వారా ఆచందార్కం వంశాభివృద్ధ్యర్థం హేతుగణమావాహయామి మధ్యే బ్రహ్మాణ కలశం మధ్య కలశం ఒక్కసారి పైకి లేచి లేవండి మహాగాత్మరశ్రోత్రం మహాగాతో సాంగం సాయుధం చెప్పండి సాంగం కండులోపరి సూర్యాది నవగ్రహ ధాన్యస్యోపరి నవగ్రహ అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మహోత్సవాంగ శుభకర్మణి సాయంకాల ప్రదోష సమయే అస్య యాగశాల వేదికోపరి నిమావాహయామి పూజయామి స్తురా యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ నమస్తస్యై నమో నమః ప్రేతాక్షయోగినిమావాహయామి స్థాపయామి పూజయామి స్తురా భవ యా దేవీ సర్వభూతేషు విద్యా భవ యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా నమస్తస్యై నమో నమః నమస్తస్యై నమో నమః నిశాకరి హోంకారి యోగినిమావాహయామి స్థాపయామి పూజయామి స్తురా భవ యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై నమో నమః స్థాపయామి పూజయామి స్తురా భవ సర్వబాధాప్రదమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరివినాశనం విరూపాక్ష శుష్కనియోగినిమావాహయామి స్థాపయామి పూజయామి స్తురా భవ యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై నమో నమః ధనభోజని భూత్కార్యోగినిమావాహయామి స్థాపయామి పూజయామి స్తురా భవ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమో నమః కౌమారి యోగిని సహిత చంద్రయోగినిమావాహయామి స్థాపయామి పూజయామి
पूजयामि स्थिरो भव या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै नमो नमः वाराहि योगिनी सहितमुण्डधारिणि योगिनी रूपेण संस्थिता नमस्तस्यै नमो नमः चक्रयोगिनी कुण्डलिनी योगिनी सहित बालुका స్థిరాసనం కురు పైకి లేచి మధ్య కలశమైన చేయవేయండి ఏవమేవ త్వయా కార్య అస్మతు వైరి వినాశనం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మంత్రోచ్చార ప్రకారేణ శయమానస్య ఆయుర్వక్షోల్శోబలావృత్యర్థం श्रीदेवी मंगनामदेवत्या सह कुटुम्बानां द्रेमान्द्रेमताः हेरक्लगोत्रस्य गंगाधरराव नामधेयस्य रामलक्ष्मी नामधेयस्य सह कुटुम्बानां काम्यमोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थं यागशाला प्रतिष्ठिता सकल देवता आराधना समये श्री लक्ष्मी गणपति त्रयाह्निक स्थित नैऋति दिग्भागे वेदिका उपरि श्वेततण्डुल मध्ये क्षेत्रपालकमावाहयामि पंचदेवतमावाहयामि जयन्तदेवतमावाहयामि पुरुषायुधजन्मावाहयामि सूर्यमावाहयामि मावाहयामि गन्धर्वमावाहयामि भृङ्गराजमावाहयामि मृगमावाहयामि पितृमावाहयामि गौवानिमावाहयामि सुग्रीवमावाहयामि पुष्पगन्धमावाहयामि वरुणमावाहयामि जयरुद्रमावाहयामि अर्यमनसवित्रमावाहयामि विवस्वतभामहे प्रियाणां त्वा प्रियवादिगुम्मवां दुर्गाम्बिकामावाहयामि पूजयामि महाप्रजाय व्याधिनेन्नानां पदाये नमो नमो भवस्य हेत्ये जगतां पदाये नमः रुद्राय आततायिने क्षेत्राणां पदाये नमो नमः सोताय हन्त्येवनानां पदाये नमः क्षेत्रबालकमावाहयामि स्थापयामि पूजयामि स्तुरो भव यदस्समीयः सेततो नो अभायङ्गरो आगादो पुनः प्राणः पुनरात्मागाद्वैश्वानरो दग्धस्सनोपा समन्वितं नैऋति दिग्भागे वेदिकोपरि फल सिद्ध्यर्थं मम आचरित श्रीलक्ष्मी गणपति दिव्य त्रयाह्निक दीक्षया प्रतिष्ठा सरस्वती समेत ब्रह्माणमावाहयामि ओम भोः ब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि स्थिरो भव ओम भवः प्रजापतिमावाहयामि ओम गं स्वाहा आवाहयामि पूजयामि स्थिरो भव ओम भवः प्रजापतिमावाहयामि पूजयामि स्थिरो भव ओम भवः प्रजेतसमावाहयामि पूजयामि स्थिरो भव ओम गं स्वाहा सजीवतिमावाहयामि पूजयामि स्थिरो भव ओम भवस्वाः इंद्रमावाहयामि पूजयामि स्थिरो भव नैऋतिमावाहयामि पूजयामि स्थिरो भव इमं मे वर्णश्रुतेव मध्याजामलया वरुणमावाहयामि पूजयामि स्थिरो भव ओम भोः वरुणमावाहयामि भोः शशिनमावाहयामि ओम भवः निशागरमावाहयामि ओम गंगाः चन्द्रमावाहयामि ओम भवस्वाः शशिनमावाहयामि
గణపతిమావాహయామి స్థాపయామి సాంగం సాయం శక్తి భక్తే ముహూర్త శుభ ముహూర్తస్తు చెప్పండి సాంగం అది దెబ్బతాడు అంటున్నారు ఒక 2 నిమిషాలు అండి అల్లి వచ్చేస్తాను ఇక్కడ 2 నిమిషాలు ఎక్కడ ఆగడ్డి కదా మీకు నన్ను తెచ్చిన గడ్డి కదా అదేనా ఎంత కావాలండి అలాగే దెబ్బగడ్డి కదా అది అది కావాలి అది రెడీ సరే సరే చేసి ప్రవీణ్ అయిందమ్మా కనిపిస్తేనే ఇక్కడ కూడా అవి కూడా అమ్మ తీసుకో సరే నీ ఇష్టం ఏమండి ఇది బరిహస్సు చెప్పండి 8 మీటర్లు అది 6 మీటర్లు ఇది జలాదివాసం జరుగుతుంది ఇంకో అరగంటలో. ఆ జలాదివాసానికి సంబంధించినటువంటి ధ్యానాన్ని తీసుకొచ్చి దేవానాజనమావం శ్రీధరాజనమావం ఋషికేశాజనమావం పద్మనాభాజనమావం దామోదరాజనమావం శంకరిష్ణాజనమావం వాసుదేవాజనమావం ప్రద్యుమ్నాజనమావం మణిరుద్ధాజనమావం పురుషోత్తమాజనమావం అథో భారతనామదేశాదః కుటుంబానాం దేవాన్ దేవతా నేరటగోత్రస్య సునీల్ నామదేశ్య పావనీ నామదేశ్యాదాయ నమః సర్వతో భద్రదేవతాయ నమః అనే నామాన్ని ఉచ్చరిస్తూ ఆరాధన చేయండి. వాళ్ళు ఎలా చెబుతారో అక్కడ పంట సర్వజనమ్మే వసమానయ స్వాహ లక్ష్మీ గణపతి మావాహయామి బోధయామి స్థిరామి బోధయామి స్థిరాయ పరివార దైతాయ నమః నైరుతి దిగ్భాగే నిరుతి మావాహయామి బోధయామి స్థిరా భవాంగదాయ పరివార దైతాయ నమః పశ్చిమ దిగ్భాగే వరుణ మావాహయామి పరివార దైతాయ నమః మోక్ష దిగ్భాగే మోక్ష పురుష మావాహయామి బోధయామి స్థిరా భారదైతాయ నమః శ్రీ మహాలక్ష్మి మావాహయామి బోధయామి స్థిరా భవాంగదాయ పరివారదైతాయ నమః శ్రీ రుద్రమావాహయామి బోధయామి స్థిరా భవాంగసాజిత పరివారదైతాయ నమః శ్రీ గౌరీ మావాహయామి బోధయామి స్థిరా భవాంగదాయ పరివారదైతాయ నమః శ్రీ లక్ష్మీ గణపతి మావాహయామి బోధయామి స్థిరా భవాంగదాయ పరివారదైతాయ నమః శ్రీ మహాలక్ష్మి మావాహయామి బోధయామి నమః శ్రీ అష్టలక్ష్మీ మావాహయామి బోధయామి స్థిరా భవాంగదాయ పరివారదైతాయ నమః ఆదిలక్ష్మీ మావాహయామి శ్రీ మహాలక్ష్మీ మావాహయామి బోధయామి స్థిరా భవాంగదాయ పరివారదైతాయ నమః శ్రీ గజలక్ష్మీ మావాహయామి బోధయామి స్థిరా భవాంగదాయ పరివారదైతాయ నమః శ్రీ మహాలక్ష్మీ మావాహయామి బోధయామి స్థిరా భవాంగదాయ పరివారదైతాయ నమః అష్టలక్ష్మీ మావాహయామి బోధయామి స్థిరా దశభుజ మహాలక్ష్మీ మావాహయామి బోధయామి స్థిరా రాఘవం నమామి బోధయామి స్థిరా వసుదేవసునం దేవం కంసదానోరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ సత్యభామా సమేత రుక్మిణీ సమేత శ్రీ వేణుగోపాల స్వామి మావాహయామి బోధయామి స్థిరా భవాజ్ఞాఛాయా సమేత సవిత్ర మండల మధ్యే సూర్యనారాయణ పరబ్రహ్మ మావాహయామి ఓం
పునర్మనం పునరాజులు మహాగారు నక్షత్రపన శ్రోత్రం మహాగారు ప్రాణ ప్రాణాత్మ మహాగారు వైశ్వానరోరభ్యస్తనోమా అగ్రమా ఆపాదదుర్దారావత్యాద్ చెప్పండి. సాంగం సాయుధం సాయుధం సవాహనం సవాహనం సశక్తి సశక్తి పత్నీపుత్ర పత్నీపుత్ర పరివార పరివార సమన్వితం సమన్వితం యాగశాల యాగశాల స్థిత స్థిత మధ్యే మధ్యే సర్వతో సర్వతో భద్రమండల భద్రమండల మధ్యే మధ్యే లక్ష్మీ గణపతి వరుణ కలశం ఆవాహయామి ఆవాహయామి చెప్పండి. వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం కురుమే దేవ అష్టలక్ష్మి సహిత సర్వతో భద్రమండప దేవత ఆవాహయామి ఆవాహయామి పూజయామి స్థిరో భవ కలశ మీద చేవేసి కలగద్దుకో నస్య దేవదేవోత్తమస్య ఆనందానంద భవస్తు. గం గణపతయే సర్వధర్మే వశమానాయ స్వాహా. ఓం హ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. సాంగం దాయుధం దవాహనం దదక్య భద్రే పుత్ర పరివార సమన్వితం సర్వతో భద్రమండప మధ్యే లక్ష్మీ గణపతి సువర్ణ ప్రతిమావాహయామి ఆంజనేయ వరద గోవింద గోవింద. హలో బాయ్. సమహిషీం పూర్ణాం మృదాస్వాదినీం సంపూర్ణాం శ్రీచక్ర ప్రియ బిందు తత్ఫలబలాం శ్రీ మల్లారి నక్షత్రాలు తీసుకోండి. తత్తురుజాయ విద్మగానాది సమస్త వర్ణ వివిధాకారైక చిత్రోభినే ఆసనం సమర్పయామి. తత్తురుజాయ విద్మహే వక్రతుండాయ అక్షంతలు వేయండి. తత్తురుజాయ విద్మహే యోపాద్యం సమర్పయామి. హర్షోయ్ హ్రీం బీజాగతనాథ బిందు భరితామోంకాం ఇచ్ఛాజ్ఞాకృతనేం మహేం గత హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. హర్షోన్మత్త సువర్ణవాద్యం సమర్పయామి. స్నానం సమర్పయామి. సర్వేషాంగ విహారిణీం సకరుణాం సన్నాధినీం హరిద్ర కుంకుమ సువర్ణాం సమర్పయామి. లక్ష్మీ లక్ష్మణ పూర్ణ భక్తవరదాం లీలా వినోద స్థితాం లాక్షారంజిత మాధవద్మయుగలాం బ్రహ్మేంద్ర సంసేవితాం లోకాలోకిత లోక కామ జననీం లోకాశ్రయాంక స్థితాం శ్రీచక్ర ప్రియ బిందుతనయాం మాంగళ్య సిద్ధి ప్రదాం కారుణ్యేన విశేషితాంగజమాః లావణ్య సంశోభితాం శ్రీచక్ర ప్రియ విద్యేశ్వరీం సర్వగాం సత్వాం సర్వమయీం సహస్రదళజాం స్వర్ణాత్మరోపస్థితాం శ్రీరాజరాజేశ్వరీం తాదిక్షాంత సువర్ణ బిందు సుతనం ధర్మాంగ సంశోభితాం నానాం వర్ణ విచిత్ర చిత్ర చరితాం చాతుర్య చింతామణీం చిత్రానంద విధాయినీం సుజబలాం కోటత్రయాగారిణీం శ్రీ ఈసారి పుష్పాల పూజ చేయండి. గణేశాయ నమః అనుకుంటూ పుష్పాల పూజ చేయండి. గణాధిపతయే నమః ఓం సిద్ధ గణపతయే నమః ఓం వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం నాగయజ్ఞోపవీతవదే నమః ఓం స్థూలకంఠాయ నమః ఓం రామఘోష ప్రియాయ నమః ఓం ధీరమత్యదార్చదాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం
विबुधेश्वराय नमः ओं चिन्तामणिद्वेपवतये नमः ओं परमात्मने नमः ओं गज नक्षत्रानिरोपमश्विनव्यात्तं निष्ठन्ने जानावम्बाञ्छान याताञ्जनिश्यबाधाञ्जासन्दश्रीरस्तु समस्त जन्मङ्गलानि भवन्तु नित्यश्रीरम्भो जन्नवाप्रो न सत्यधर्माय निश्चये ओषन्मङ्गल्यानमन्दते पश्यामि योधावदोवरोधस्वाहमस्मि कृतपुष्पार अग्रेण यातवधाराय अस्मान् विश्वान् देवैनान् विद्वान् यात्यस्मद्योहनानमेनो भोजिष्ठां तेन मामुदा गोविन्द जय बोलो श्री लक्ष्मी गणपति महाराज की आंजनेय वरद गोविन्द धूपमाग्रापयामि साक्षात् ज्योतिस्वरूपं खण्डदीपं दर्शयामि धूपदीपानन्तरे समर्पयामि घोरेभ्यो घोरधरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो मेलगुड्डान सारी घोरेभ्यो घोरधरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते सर्वेभ्यः कर्पूरदिव्यमङ्गलनीराजं दर्शयामि नीराजनानन्दरे नमस्कारं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि जय बोलो लक्ष्मी गणपति भगवान की यज्ञवरिष्ठ भगवान की गोविंद वेदा ओम ईश्वराय विद्महे लालीलाय धीमहि तन्नो प्रचोदयात् सुवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि भावनया आत्मवृक्ष नमस्कारान् समर्पयामि अनेन यथारिक्तज्ञोदेवरा పూజన భగవాన్ సంవత్సరానికి తిరిగేందుకు లేదు అంటే దీనికోసం కలుగుతుంది. ఏ ఆయుధమైనా ఏ దేవతకి ఇవ్వాలన్నా కూడా ఈశ్వరుడు మాత్రమే ఇవ్వగలడు. విష్ణుమూర్తికి ఇచ్చినా కనకదుర్గకి ఇచ్చినా మహిషాసురమర్దినికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా ఈశ్వరుడు మాత్రమే ఆయుధాన్ని ఇవ్వగలడు. విష్ణుమూర్తి అన్ని అవతారాలు ఎత్తుతూ ఉన్నా కూడా రాక్షస సంహారం చేస్తున్నా కూడా ఒక పదునైనటువంటి అస్త్రాన్ని నేను పొందాలి అని చెప్పి బ్రహ్మ కమలాలు అని ఉంటాయి. ఆ కమలాలు తీసుకుని లింగోద్భవ కాలంలో అంటే శివరాత్రి రోజు రాత్రి 12:15 నుంచి 1 గంట వరకు లింగోద్భవ కాలం. ఆ కాలంలో సహస్ర కమల పూజ చేస్తున్నారు. గరుత్మంతుడు జయ విజయుడు పరివారాలంతా కూడా ఎక్కడెక్కడ కమలాలు పుడుతున్నాయో కోసుకొచ్చి అందజేస్తున్నారు. 999 పువ్వులు మాత్రమే దొరికాయి. ఇంకొక అరనిమిషం ఉందిట ఆ జాము వెళ్ళిపోవడానికి. ఈ అరనిమిషంలో పువ్వుని తేవడం అసాధ్యం, వేయడమో అసాధ్యమే. మాయదేత కమలాక్షుడు అని పేరు. అక్షి అంటే కన్ను, కమల అంటే కమల రేకులు వంటి కన్నుల గలవాడు శ్రీ మహావిష్ణువు. పోతే పోయింది, శివ పూజలో పోయింది, ఎక్కడికి పోదు. అసలు పోయినా అలిసిపోయినా శివ పూజలో పోవాలి. అలా పోతే వాడి జన్మ చరితార్థం. దండం పెట్టువాడిని అందరూ కూడా ఇది లక్ష్మీ స్వరూపం. కేవలం మనం కోత మిషన్తో తీసేసేది కాదు. ఈ వృక్షం పండిపోయాక ఇంకొక నెల రోజుల్లో ఎండిపోతుంది అనేటటువంటి భావన కలిగినప్పుడు దీనికి పసుపు కుంకాలతో అర్చన చేసి దీన్ని కోసి వేద మంత్రాలు చెబుతూ ఉండగా ఈ దిమ్మని తయారు చేస్తాం. సుమారు 6 నెలలకు ఒక్కసారి ఇటువంటి దిమ్మని మనం పొందవచ్చు ఆ వృక్షం నుంచి. ఇది లక్ష్మీ స్వరూపం. అలాగే జమ్మి చెట్టు నుంచి మథనం చేసేటటువంటి ఇది జమ్మి చెట్టు నుంచి మథనం చేసేటటువంటి కవ్వం లాంటిది. మజ్జిగ కవ్వం మనం చిలుగుతూ ఉంటాం కదా, ఆ కవ్వం ఎలా చిలుగుతామో అలాగా దీన్ని జమ్మి చెట్టు నుంచి తీస్తారు. జమ్మి చెట్టుకు అధిష్టాన దేవత ఎవరు? శ్రీ మహావిష్ణువు. అక్కడ లక్ష్మీదేవి, ఇక్కడ మహావిష్ణువు. ఈ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి భాగంలో అగ్ని మథనం చేసినట్లయితే దాంట్లోంచి అగ్ని పుట్టాలి. అగ్ని ఎవరు అంటే శ్రీ మహావిష్ణువుకి మానసపుత్రుడు. ఇక్కడ కొంచెం బాగా అర్థమయ్యేలా చెప్పుకోవాలి అంటే ఒక భార్యాభర్తలు కలిస్తే సంతానం కలిగితే ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి, ఆ కుమారుడు ఎంత ఓం జాతవేదసే భగవాన్
दुर्गाणि विश्वानावे वरुन्धन्वरदात्यग्निः कामज्ञवर्णां तपसाज्वलन्तयं वैरोगतिं संस्मरेषु दुष्टां दुर्गां देवी गन्धर्वमहं प्रपद्ये सतरसतरसे नमः अग्ने त्वं पारयानभ्यो अस्मान् स्वस्ति भजतु दुर्गाणि विश्वावृक्षे बहुलान दुर्वे भवा तोकाय तनयाय संयोः विश्वामिनो दुर्गः जातवेदस्सिन्धन्ननावादरतात् वृषे कल्पनादि भगवतः मानवग्रमग्निनोः वेद परमात् समस्थात् तदुर्गात्यग्निः नागस्य भ्रष्टमपि सम्पशानो वैष्णवे लोकयः पादयन्तः दुर्गे प्रचोदयात् ॐ शान्तिः 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 दिवस्परिप्रथमं यज्ञे अग्निरस्तुल्यं परिजातवेदा द्वितीयामप्सुन्वमनादस्रविन्धान एवं करते स्वाधीः यज्ञाते अग्ने देधा प्रयादे यज्ञाते धामविप्रोता पुरुत्रा यज्ञाते नामा परमङ्गहादित्युल्लामनः आजगन्धा समुद्रे त्वां रमणात्सन्दं विदक्षायीभे युवोऽग्नवोधन्नो दोनकामयक्षुरेताः यस्ते अद्य गुणवद्भद्रशोते भोपं देव घृतवन्तमग्ने प्रतन्नाय प्रतरं वश्यो अच्चाभिषङ्गं देवभक्तैर्यविष्टा आदम्भाजश्रवणेष्वग्नवक्खवक्ख आभाजदस्य बाणे प्रियसूर्ये प्रियोज्ञाभावात् जातेन वामग्ने इदमानानद्योन् विश्वावसोदधदेवाज्ञानि अस्मान् स्वस्ति दुर्गाणि विश्वाः पोष्ठवृद्धे बहुलानि वृद्धे भवा तोकाय तनयाय संयोः विश्वामिनो दुर्गः जातवेदस्सन्धन्ननावादृतादवृषे अग्ने कृतर्मणसागरमानो अस्माकं बोध्यविकातनोनां सुतनाभगन्धमानभद्रमन्
మీరెవరో మాట్లాడు Halo.
అక్కడికి నిండు పెట్టాలండి మొత్తం అంతా నిండు పెట్టాలి అక్కడే పని ఉంటాయి ఎవరు కూర్చోండి సోమవారానికి కాళ్ళు తగ్గకూడదు జాగ్రత్తగా కూర్చోండి సోమవారానికి కాళ్ళు తగ్గకూడదు మనం చాలా భక్తితో కార్యక్రమం చేయాలి మనం మాట్లాడకుండా ఉపయోగిస్తున్నాం చాలా పెద్దగా చేయాలి సహకుటుంబానాం సంపూర్ణ ఆచరిత దివ్య విగ్రహ ప్రతిష్ట మహోత్సవాంగ శుభకర్మణి యథాశక్తి అగ్ని ప్రతిష్ట అనంతరే సాయం వినియోగ పూర్వాఘారో మా బ్రహ్మణాత్మాప్తామనయే సంఖ్యాక మూలమంత్ర హవన అనంతరే సర్వదేవత హోమం కరిష్యే సర్వదేవత ఇదం నమమ అని చెప్పి వేస్తుండండి. ఆదిత్యాయ ఆదిత్యాది నవగ్రహ దేవత ఇదం నమమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః స్వాహా యోగిని చతుషష్ఠి దేవతా ఇదం నమః అగ్నే గ్రోపదే సుగ్రోపతిరాహ్మయా గ్రహవత్యా భూయాసం సుగ్రోపతి స్వమయా గ్రహవత్యా భూయాసం స్వాహా మామ ప్రజాయా స్వాహా
శబ్దో యథాజంగ జయాభ్యాదానామన్యరిష్యే చిత్తం జయతిశ్చాబోధన్యాబోధస్య విజ్ఞానంచ విజ్ఞానిశ్చ సమానంద సవగ్రస్య అందరూ కూడా గుప్పటితో తీసుకుని పట్టుకోండి. అలాగా వెయ్యమన్నప్పుడు మాత్రమే వేయాలి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా గణపతిని ధ్యానం చేసుకుని ప్రథమం మొదటి రోజున ఎటువంటి విఘ్నాలు లేకుండా కార్యక్రమం జరిగింది. సంపూర్ణంగా అగ్ని ప్రతిష్టని ప్రవీణ్ శర్మ గారు జలాదివాసం దగ్గర యోవైతం పూజ కావండి. వీరందరూ అక్కడికి వస్తారు. ఆశీర్వాదం 8 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. రేపటి రోజున 8 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వామివారి విగ్రహానికి రేపు ఉదయాన్నే క్షీరాదివాసం అంటే ఆవు పాలతో అధివాసం చేస్తారు. అలాగే పండ్లు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. 5 కూడా రేపు సాయంత్రం జరుగుతాయి. ఉదయాన్నే ఆవు పాలతో ఈరోజు పూర్తయింది కార్యక్రమం. రేపటి రోజున 8 గంటల కల్లా ఈ దంపతులందరూ కూడా యాగశాల దగ్గరికి ఇచ్చారు.
సార్